మలిసారి గారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అంటున్నది కదా, అట్లా ఇయ్యాలంటే పాత కూపన్ కార్డులు పురాగా తీసేసేటట్టున్నారని అందరూ పరిశాన్ అవుతుర్రట. ఆ పరిశాన్ ముచ్చట తీసుకుపోయి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెవులేస్తే ఆ సారేమో పబ్లిక్ కు ఇట్లా చెప్పుకొచ్చుండు. అయ్యా పొన్నం సారు, ప్రజలకు కూపన్ కార్డుల మీద మంచిగా క్లారిటీ ఇయ్యండి. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. సరే సార్, మరి పాత రేషన్ కార్డులు ఏమైనా తీసేస్తుర్రా ఎట్లా? ఆ ముచ్చట కూడా అర్థమవుతాడు చెప్పుర్రి. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం గాని ప్రస్తావన గాని ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సరే, మరి కొత్త కూపన్ కార్డుల ముచ్చటేంది సారు? స్పష్టంగా అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇన్నరా 10 ఏళ్ల నుంచి కూపన్ కార్డులు కావాలని కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కొత్త కూపన్ కార్డులు ఇచ్చేందుకు సర్కారు ఇషారా చేస్తుందట. పాత కూపన్ కార్డులు ఎవర ఏం తీసేస్తలేరట. కూపన్ కార్డులలో పేర్లు ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోయినా, పెళ్ళై అత్తగారింటికి పోయినా అసొంటోళ్ళ పేర్లు మార్చుకోండి, కొడుకులు బిడ్డలు పుడితే వాళ్ళ పేర్లు ఎక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామా అన్నాడు. అయ్యా పొన్నం సారు, ఈ తేప కూడా ఇస్తున్నాం అనుడే ఉన్నదా? ఈ తేపనన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఎందుకంటే ఈ ముచ్చట మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది చెప్తానే ఉండ్రు, ప్రజలు ఇంటనే ఉండ్రు. ఈ తేపనన్నా మీ నోటి పుణ్యాన బిరానం వచ్చేతాడు చూడుండ్రి. మొన్నటిదాకా అందరికి రుణమాఫీ చేస్తాము, అరువులైన ఎవలను ఇడిచిపెట్టమని అన్నారు. ఇప్పటి వరకు సగం మందికి కూడా సక్క రుణమాఫీ అయితలేదని రైతులు అంటున్నారు. దాని లెక్కనే కూపన్ కార్డుల కథ చేయకుండ్రి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.